ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరణం గురించి మనము ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు ప్రాముఖ్యంగా మరణం అందరికీ ఎందుకు రావాలి, అసలు మరణం ఎక్కడ ప్రారంభమైంది, మరణానికి మూలం ఏంటి అనే విషయాలు కూలంకషంగా మనం నేర్చుకోబోతున్నాం. చాలామందికి మరణం ఎందుకు రావాలి అని అడిగితే, మనిషి పుట్టినవాడు గిట్టక తప్పదు. కాబట్టి భూమి మీద మనుషులందరూ ఉంటే తర్వాత పుట్టేవారికి అవకాశం ఉండదు, కాబట్టి చచ్చిపోవాలి అని చెప్తారు. కొంతమంది ఏమంటారంటే, మనిషి పుట్టినవాడు గిట్టక తప్పదు, చచ్చిపోవాల్సిందే ఖచ్చితంగా. దానికి కారణం ఏంటంటే, ఎవరు కూడా చాలామంది వారి వారి మత సిద్ధాంతాల ప్రకారము, వారి నేర్చుకునే ప్రకారం అనేక విషయాలు చెప్తూ వస్తున్నారు. అయితే నేను పరిశోధించి నేను తెలుసుకున్నటువంటి అంశం ఏదనగా, బైబిల్ గ్రంథంలోంచి లేఖనాల గురించి మనకు బైబిల్ ఏం చెప్తుంది ఈ మరణం గురించి మనం ఆలోచించినట్లయితే, ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనములో మనం ఖచ్చితంగా చూస్తాము. ఆదికాండము 2:17లో, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదమని నిత్యముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. బైబిల్ వాక్యం మనం ధ్యానం చేసినట్టయితే, దేవుడు మొట్టమొదటిగా భూమిని, ఆకాశాన్ని, భూమిలో కావాల్సిన ప్రతి దాన్ని సృష్టించి, ఈ సృష్టి యావత్తును దాదాపు 6 దినాల్లో దేవుడు సృష్టి మొత్తాన్ని కూడా ప్రభువు 6 దినాల్లో సృష్టించి దాన్ని కంప్లీట్ చేసినట్టుగా చూస్తున్నాం. 7వ దినాన విశ్రమించినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు చూద్దాం, మనిషికి మరణం ఎక్కడ ప్రారంభమైందని ఆలోచిస్తే, దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని 6 దినాలు సృష్టించి దీని అంతటిని సృష్టి మొత్తాన్ని చేసిన తర్వాత ఒక తోట ఏర్పాటు చేశాడు. దాన్ని ఏదెను తోట అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ ఏదెను తోటలో దేవుడు మనిషిని సృష్టించాడు, అనగా ఆదామును హవ్వని చేసి అందులో పెట్టాడు. ఆదామును దేవుడు సృష్టించాడు, అనగా ఆదామును ఎలాగ చేశాడంటే, ఇప్పుడు సృష్టి మొత్తంలో మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4, 5 రోజులు కూడా ప్రతిరోజు మాట పలుకగా జీవించే జలచరాలు కానీ, సముద్రంలో తిరిగేటువంటి చేపలు కానీ, ప్రతి ఒక్క జీవజలము కానీ, అది ఆకాశంలో తిరిగేటువంటి పక్షులను కానీ, అదే రీతిగా భూమి మీద సంచరించే పశువులు కానీ, పురుగులు కానీ, ప్రాకే పురుగులు కానీ, ప్రతి దానిని దేవుడు తన నోటి మాట చేత కలుగునుగా కంటే కలిగినట్టుగా చూస్తున్నాం. మనం ఇదంతా కనుక ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే మనం గమనించవచ్చు. దేవుడు చేసిన సృష్టి ప్రారంభం మొత్తం కూడా మనం ఆదికాండం 1వ అధ్యాయంలో మనం గ్రహించి చూడవచ్చు. అయితే ఈ మనిషిని మాత్రం దేవుడు చేసేటప్పుడు అలా చేయలేదు. మనిషి దేవుణ్ణి ఎలాగ చేశాడంటే, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనములో ఈ విధంగా రాయబడింది, దేవుడిని యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయన. దేవుడిని యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఇక్కడ బైబిల్ వాక్యం మనకు ఖచ్చితంగా చెప్తుంది, సృష్టి ఆరంభము, సృష్టి క్రియేషన్ ముందు నుండి కూడా సృష్టి అంతమయ్యేంత వరకు కూడా బైబిల్ గ్రంథంలో ఖచ్చితంగా రాయబడింది. కాబట్టి మనకి ఏదైనా తెలియని విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పే వీళ్ళు చెప్పే మాటలు కాదు, కానీ బైబిల్ గ్రంథము ఖచ్చితంగా మనకి క్లియర్గా తెలియజేస్తూ ఉంది. కాబట్టి సృష్టి ఆరంభం నుండి సృష్టి అంతము వరకు ఎప్పుడు ఏది సృష్టించబడింది, ఏది తర్వాత ఉంది, ఏది ముందు ఉంది, ఏది ప్రస్తుతం ఉంది అనే విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మనం జాగ్రత్తగా నేర్చుకుంటాం. దేవుడు నరుని సృష్టించాడు, అనగా నేలమంటిని తీసుకొని నరుని నిర్మించాడు. చేతులతో నిర్మించి తన నాసికారంధ్రాల్లో దేవుడు జీవవాయువునోదిగా నరుడు జీవించే ఆత్మగా మార్చబడ్డాడు. దీని అర్థం ఏంటంటే, ఇంతకుముందు సృష్టిలో చేయబడిందల్లా కూడా ప్రభువు కలుగునుగాక అంటే కలిగాయి. ఇప్పుడు మాత్రం మనిషిని దేవుడు కలుగునుగాక అని చెప్పలేదు, కానీ తను వంగి నేలలో నుంచి మట్టి తీసుకొని ఆ మట్టితో నీ రూపము నా రూపం ఎలాగ ఉండదో ఒక మనిషి రూపాన్ని అలా తయారు చేసి దేవుడు సృష్టించి, మనిషిని సృష్టించి ఆ మట్టితో రూపాన్ని తయారు చేసి ప్రతి అవయవాన్ని ఏర్పాటు చేసి లోపల ఎముకలు పెట్టి, నరములు పెట్టి, తర్వాత చర్మాన్ని కప్పివేసి ఒక డెడ్ బాడీ ఎలాగైతే ఉంటుందో అలాగ దేవుడు మొదటగా దాన్ని చేసి అప్పుడు తన నాసికారంధ్రములో జీవవాయువును ఊదినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అనగా ఇప్పుడు శరీరమై దేవుడు చేతితో చేశాడు, కానీ అతనికి ప్రాణమును ఆత్మను దేవుడే ఇచ్చాడు. నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదిగా నరుడు జీవించే ఆత్మగా మార్చబడ్డాడు. అంటే ప్రతి జీవిలో, జంతువుల్లో కూడా శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ లేదు. కానీ ఈ మనిషిలో మాత్రము శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ. శరీరం అంటే కంటికి కనబడే శరీరం, ప్రాణం అంటే బ్లడ్ పోతే ప్రాణం పోతుంది. తర్వాత ఆత్మ అంటే దాన్ని మించినటువంటి సుపీరియర్ ఒక స్టేటస్ను దేవుడు మనకి ఇచ్చాడు. పశువులు లేదు, పక్షులు లేదు, ఆ స్టేటస్సే ఆత్మ, స్పిరిట్. దేవుడు ఆ స్పిరిట్ని నాసికారంధ్రాలు ఊదినప్పుడు నరుడు జీవాత్మగా మార్చబడ్డాడు. ఇప్పుడు మనిషిని జీవాత్మతో దేవుడు చేసి అక్కడ పెట్టాడు. తర్వాత ఒకరోజు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ముందే
ఏదైనా తోటలో పెట్టిన తర్వాత మొట్టమొదటి ఆదాముకు చెప్పాడు, ఆ పండు తింటే నిశ్చయంగా చచ్చిపోతావు. అప్పటికి నాకు తెలిసి ఇక్కడ స్త్రీ చేయబడలేదు. ఇంకా ఆ తర్వాత అంత అయిపోయిన తర్వాత 21వ వచనంలో చూస్తే ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగ చేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలు ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదామును తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామును వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆదాము ఇట్లా, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసము ఒక మాంసము, ఇది నరులోని తీయబడిన కనుక నారి అనబడిన. కాబట్టి ఇక్కడ వారి గురించి ఆలోచిస్తే పురుషుడు ఆదాము చేయబడ్డాడు, ఆ తర్వాత స్త్రీ చేయబడింది. దేవుడు ఆదాముకు ముందు చెప్పాడు 10వ వచనంలో, నీవు తిన దినం నిశ్చయంగా చచ్చాడు అని ఆదాముని హెచ్చరించాడు. అప్పటికి స్త్రీ లేదు. తర్వాత ఆదాము చెప్పి ఉండవచ్చు స్త్రీతో, లేదా ప్రతిరోజు చల్లబోటున వీరు మాట్లాడుకున్నప్పుడు దేవుడు వారిద్దరికి కూడా చెప్పి ఉండవచ్చు. ఆ విధంగా దేవునితో సహవాసం చేసేంతకాలం చక్కగా ఉన్నారు. ఎప్పుడైతే వీరు దేవుని మాట వినకుండా దేవుని ఆజ్ఞ అతిక్రమించి ఎప్పుడైతే వారు శోధించబడి 3వ అధ్యాయం చూసినట్టయితే ఆ సమస్త జంతువుల్లో సర్పముక్తిగా ఉందంట. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోటలో చెట్ల ఫలమును నేను తినకూడదు దేవుడు చెప్పినా అని అడిగినందుకు ఆ స్త్రీ, తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలమును గురించి దేవుడు మాకు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని ముట్టకూడదని చెప్పిన సర్పముతో అని. ఇప్పుడు చూడండి, ఈ స్త్రీ చెప్తుంది, మేము చావుకున్నట్లు ఆ ఫలమును మేము ముట్టకూడదు, ఆ యొక్క ఫలమును మేము ముట్టకూడదని స్త్రీ ఆ సర్పంతో చెప్పినట్టు. అప్పుడు ఈ సర్పము ఈ స్త్రీని మోసపుచ్చి పండు తినేలాగా ప్రతిరోజు శోధించింది. కాబట్టి ఆ సర్పము చెప్పిన రీతిగా ఈ స్త్రీ అయినటువంటి అవ్వ పండు తినడం జరిగింది. తిని తన భర్తకు కూడా కొన్నింటిని తినిపించింది. అప్పుడు ఈ స్త్రీ ఏం చేసిందంటే తను కూడా ఆ పండును తీసి 6వ వచనం, ఆ స్త్రీ వృక్షంకు ఆహారంకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమించి రమ్యమైనది ఏంటో చూచినప్పుడు ఆమె దాని ఫలంలో కొన్ని తీసుకుని తనతో పాటు తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చిన, అతడు కూడా తినిను. అప్పుడు వారి కన్నులు తెరవతాము, దిగంబరమని తెలుసుకుని అంజూరపు ఆకులు చుట్టి తమ అచ్చరములను చేసుకొని. చూడండి, నిశ్చయంగా చచ్చిపోతామని ప్రభు చెప్పినప్పుడు ఆదాము ముందు విన్నాడు, తర్వాత చేయబడిన స్త్రీ కూడా తర్వాత తెలుసుకుంది. తర్వాత ఈ సర్పం వచ్చి శోధించి ఈ సర్పం చేత పండు తినిపించి తన భర్తకు కూడా తీసుకెళ్ళి ఇచ్చేలాగా చేసింది. ఇద్దరు కూడా పండు తిన్నారు. ఇప్పుడు వీరిద్దరు కూడా దిగంబరులని తెలియదు. అప్పుడు వరకు వారికి ఉన్నటువంటి మహిమ దేహం అనేది పోయింది. దేవునితో ప్రతిరోజు చల్లబోటున మాట్లాడుకునేటువంటి స్థితి నుండి వారు గెంటివేయబడ్డారు, దాక్కోవటం ప్రారంభించారు. ఇప్పుడు చూడండి, భయము అనేది మొట్టమొదటిగా ప్రారంభించబడింది ఏదైనా తోటలోని. వారు భయపడి ఆకుల చోటున వారు ఏం చేశారంటే దాక్కున్నట్టుగా ఈ యొక్క బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. 10వ వచనం, అందుకు అతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటే కనుక భయపడి దాగుకుంటేనే. భయం అనేది మొట్టమొదటిగా స్టార్ట్ అయింది పాపము చేసినప్పుడు. పాపం అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇప్పుడు పాపం అంటే మనం ఏదో గొప్ప గొప్ప నేరాలు దూరాలు చేస్తామని కాదు, దేవుని ఆజ్ఞను అతిక్రమించుటే, చెప్పింది చెప్పినట్టుగా వినకపోవటమే పాపము. కాబట్టి ఈ పాపము ఆదాము హవ్వ చేశాడు. కాబట్టి వారు భయపడితే మొట్టమొదటిగా భయము ప్రారంభమైంది కూడా ఏదైనా తోటలో పాపము చేసినప్పుడే. కాబట్టి ఈ పాపము వలన వచ్చు జీతము మరణము. ఈ పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆజ్ఞ అతిక్రమం పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి ఆజ్ఞ అతిక్రమించారు, పాపం వచ్చింది, పాపం వల్ల మరణం వచ్చింది. ఇప్పుడు మరణము ఎందుకు సంభవించిందంటే దేవుడు ముందుగానే బైబిల్ గ్రంథం రాశాడు. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో, నీవు పండు తిన దినమునగా నిశ్చయంగా చచ్చెదవు, కానీ పండు తినొద్దు అన్నాడు. కానీ వారు పండు తిన్నారు కాబట్టి మరణం అనేది ఇక్కడ ప్రారంభమైంది. మీరు అనుకోవచ్చు, దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి దేవుడు పండు తినకుండా చేయొచ్చుగా అని మీరు చాలామందికి ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి వినండి జాగ్రత్తగా. దేవుడు మనిషిని స్వతంత్రంగా చేశాడు. కాబట్టి మంచి చెడు మన ముందు పెట్టి, ఇది తింటే నువ్వు చచ్చిపోతావు, తినకపోతే బ్రతుకుతావు, ఏది కావాలో డిసైడ్ చేసుకొని ప్రభు మనిషికి స్వతంత్రం ఇచ్చాడు. ఆ స్వతంత్రం ఇవ్వటమే తప్పైపోయింది. ఎందుకంటే ఆ స్వతంత్రం మనం సరిగా వినియోగించుకోకుండా చెడు వైపు వెళ్ళిపోయే స్వతంత్రాన్ని దుర్వినియోగపరుచుకున్నారు. కాబట్టి మరణాన్ని తెచ్చుకున్నారు. తినకుండా ఆపినట్లయితే రిమోట్ ప్రభు చేతిలో ఉండేది, మనకు స్వతంత్రత ఉండేది కాదు. ఆ స్వతంత్రాన్ని ఇచ్చినందుకు దేవుడు ఏం చేసేసి ఆయనే దిగొచ్చి మన కోసం ప్రాణం పెట్టాల్సి వచ్చింది. చాలామంది అనుకోవచ్చు, దేవుడు ఆ రోజు ఆపితే బాగుండు, కానీ ఆయన స్వాతంత్ర్యం ఇచ్చినందుకు ఆయనే దిగి వచ్చి ప్రాణం పెట్టి మనం రక్షించుకోండి. మరలా అంత గొప్ప దేవుడు మన దేవుడు. వినండి జాగ్రత్తగా. మరణం ఎందుకు ప్రారంభమైంది, మరణం ఎక్కడ వచ్చింది, మరణానికి మూలం ఏంటి మనం ఆలోచిస్తే, పాపము చేసినప్పుడు ఆజ్ఞ అతిక్రమించినప్పుడు మరణం అనేది తెచ్చుకున్న తర్వాత తోట నుండి గెంటివేయబడ్డారు, బయటికి వెళ్ళిపోయారు, కష్టాలు ఎదుర్కొన్నారు. ఇక అక్కడి నుండి మరణం ప్రారంభించి వాళ్ళందరినీ ఏలటం ప్రారంభించింది. అవ్వ ఆదాము పుట్టిన ప్రతి సంతానము ఏమైపోయారంటే మరణానికి వెళ్ళిపోయారు.